కొరియన్స్ హేట్ ఇండియన్స్. ఎందుకు కొరియాలో చాలా రెస్టారెంట్స్ అండ్ పబ్స్లో ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు ఉంటాయి? కొరియా వరకెందుకు? మన అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కియా మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా దగ్గర చాలా కొరియన్ రెస్టారెంట్స్లో తెలుగు వాళ్ళకి ఎంట్రీయే లేదు. किया मोटर्स ने अपना एक बड़ा प्लांट लगाया है. अंदर कुछ 4-5 रेस्टोरेंट्स हैं जिन उन रेस्टोरेंट्स में केवल कोरियंस को जाने की इजाजत है. అని మనకి వచ్చే డౌట్ ఏంటంటే అసలు మనం కొరియన్స్ని ఏం చేసాం, ఎందుకని ఇంతగా హేట్ చేస్తున్నారు? ఇంకా చూసుకుంటే మనం కే డ్రామాస్ అండ్ కే పాప్ని ఎంతగానో సపోర్ట్ చేస్తాం. కొరియా లాంటి హైలీ ఎడ్యుకేటెడ్ దేశం ఇలా ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారో ఈ వీడియోని తెలుసుకుందాం. హిస్టరీతో స్టార్ట్ చేస్తే కొరియన్స్ని ఇండిపెండెన్స్కి ముందు జపాన్ రూల్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు కొరియన్ కల్చర్ని చాలా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. అయితే మరి తర్వాత 1997లో ఏషియా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కొరియా దేశంకి IMF లోన్ ఇచ్చింది. కానీ చాలా షరతులు పెట్టారు. అండ్ దానివల్ల అక్కడ చిన్న చిన్న బిజినెస్ ఓనర్లు చాలా లాస్ అయ్యారు. ఇలాంటి చిన్న అండ్ పెద్ద ఇన్సిడెంట్స్ వల్ల కొరియన్స్ ఫారెన్ దేశాల వల్ల అక్కడి ప్రజలకి నష్టం జరుగుతుందనే భావన ఎక్కువైపోయింది. 2017 నుంచి 2020 మధ్యలో జరిగిన సర్వేలో 15.2% మంది వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు నచ్చరు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ తెలుస్తుంది. అదేంటంటే చాలా తక్కువ మంది మాత్రమే ఇలా ఉన్నారు. అయితే మనం కూడా కొరియా మొత్తాన్ని తప్పు పట్టలేం కదా. అండ్ రెస్టారెంట్స్ అండ్ పబ్స్లో ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఆర్ నాట్ అలౌడ్ అని ఎందుకు పెట్టారంటే అక్కడ వచ్చిన ఎక్కువ శాతం మంది రెస్టారెంట్లో గొడవలు పెట్టడం కానీ అండ్ బయటనే మందు తాగి పబ్స్లోకి వెళ్ళి అసలు ఖర్చు చేయకుండా ఉండడమే దీనికి కారణం. ముందు మన వాళ్ళు అక్కడ వెళ్ళి చేసిన రచ్చే ఆ బోర్డ్స్కి కారణం. అయితే కొరియాలో సెటిల్ అయి ఉంటున్న రాజ్ అనే ఇండియన్ యూట్యూబర్ తన ఛానల్లో తనకు జరిగిన డిస్క్రిమినేషన్ని షేర్ చేస్తారు. అండ్ తర్వాత వెంటనే కొరియాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఈ ఇన్సిడెంట్ గురించి ఒక ఈమెయిల్ పెడతాడు. అయితే ఇండియన్ ఎంబసీ వెంటనే కొరియన్ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టి ఆ బోర్డ్స్ని రెస్టారెంట్ రిమూవ్ చేసేలా చేస్తారు. అలాగే ఇండియాలో కూడా ఏ కొరియన్ రెస్టారెంట్స్లో డిస్క్రిమినేట్ చేయకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అన్ని దగ్గర మంచి చెడు ఉంటాయి. కొరియాలో ఇది ఒక డార్క్ సైడ్ అంతే. ఈ వీడియో కొరియన్స్ని హేట్ చేయమని కాదు, అక్కడ జరిగే వాస్తవాలను మీకు తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం. కొరియా పైన మీకున్న ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ సరికొత్త అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకున్నట్టు మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి.